హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఈ వీడియోలో మురుకులు, కారాలు అని అంటారండి. ఇవి చాలా బాగుంటాయి. బియ్యపిండి మినపప్పుతో చేస్తారు, కానీ బియ్యపిండి వేయించి చేస్తారనమాట. కారాలు సూపర్గా ఉంటాయి, టేస్ట్ వెరైటీగా, రుచి కూడా అద్భుతంగా ఉంటాయండి, బాగా కరకర అని. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియచేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు కారాలు చేస్తున్నానండి. మినప్పప్పు, బియ్యం వేసి, బియ్యం పిండితో. దానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు, తడి బియ్య పిండి అంటే చెప్తాలే, ఇప్పుడు కావాల్సినవి చెప్తా. మినప్పప్పు, ఇంగువ, వెన్న, బియ్యము, జీలకర్ర, నూనె. ఇవి కారాలకండి. బియ్యము నేను ఇవి కడిగి ఆరేసుకోవాలండి. స్టోర్ బియ్యమే, 2 గ్లాసులు. వేయించి చేసేదండి ఇది. ఇది ఒక 10 నిమిషాలు అట్లా పెట్టేస్తాము. మళ్ళా ఈ నీళ్ళు వంచేసి ఒక 2-3 సార్లు కడగాలండి. బియ్యం అండి ఇంకా ఉడగొట్టేస్తున్నా, ఈ నీళ్ళు వంచేస్తున్నా. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలేనండి, ఎక్కువేం అవసరం లేదు. ఈ నీళ్ళు ఎన్ని పోయిన తర్వాత మనం గుడ్డ మీద ఆరేసుకోవాలి, బాగా ఆరిపోవాలి. ఈ పక్కన పెట్టేసి బియ్యం అండి కడిగి ఆరబోసుకున్నాం కదా. ఈ బియ్యము రాత్రి అంతా ఆరబెట్టేసినానండి. ఇప్పుడు తీసిన పొద్దున్నే, లేదంటే పొద్దున్నే కడిగేసి ఆరబెట్టేసిన సాయంత్రం చేసుకోవచ్చు. ఇవి మిక్సీకి వేసుకోవాలి. పట్టుకొచ్చినానండి పిండిని, మిక్సీకి వేసిన 2 సార్లు అయిపోయింది. వేసిన 2 సార్లు అయింటే, నేను కొంచెమే కాబట్టి మిక్సీలో పట్టుకున్నానండి. అదే కొంచెం ఎక్కువ అయితే కనుక మిషన్ పట్టించుకోండి. ఇప్పుడు మనం జల్లి పట్టింది కాకుండా వేయించిన తర్వాత కూడా మనం జల్లి పట్టుకోవాలి. ఎందుకంటే ఉంటలు ఉంటాయి కొద్దిగా, అంటే వేడికి అవి మళ్ళా ఇట్లా అనుకోవాలి. లేదంటే కనుక కొంచెం సేపు అట్లా మిక్సీకి వేసుకొని చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టినానండి. ఇది బియ్యం పిండి కారాలకి వేయించుకోవడానికి. కొంచెం వేడైతే వేయించుకుందాం. ఇదిగోండి నేను వేసుకుంటున్నా, ఒక్కొక్క గ్లాస్ వేయించుకుంటున్నా. 2 గ్లాసులు దానికండి నేను చెప్పింది. ఇది కొంచెం వేడెక్కినాక కొంచెం తగ్గించుకోవాలండి, తొందరగా ఫ్రై అయిపోతుంది బియ్యం పిండి. మీకు వేయించిన తర్వాత చెప్తాలేండి. అయిపోయిందండి, వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తా. మీకు నేను ఎట్లా వేగింది ఎట్లా తెలుస్తుంది అని అంటే నేను చూపిస్తాను మీకుండా. మీకు ఎట్లా వేగింది అనేది ఇదిగోండి, ఇట్లాగా నుగ్గేస్తే కర్ర రావాలి. అప్పుడు మీకు వేగిందని. నేను నుగ్గేస్తున్నా. ఇట్లా అండి, ఇట్లా స్టార్ ఇట్లా అండి, ఇట్లా వస్తుంది. అంటే కాలుతుందని నేను సరిగ్గా వేయలే, లేకపోతే నీట్గా వస్తుంది. అదే అండి దీనికి. మళ్ళీ ఇది మీరు అదే ఉంటలుగానే ఉంటే జల్లి పట్టేసుకో. స్టవ్ వెలిగించి బాణలు పెట్టినానండి, హీట్ అయింది. మినప్పప్పు ఇప్పుడు మేము 2 గ్లాసులు తీసుకున్నామనుకో, 2 గ్లాసులకి 1/2 గ్లాసు మినప్పప్పు. 2 గ్లాసులు బియ్యానికి 2 గ్లాసులు బియ్యానికి. ఇది కొంచెం దోరగా వేగాలండి. వేయించినాక చూపిస్తాను మీకు. ఇదిగోండి గోల్డెన్ కలర్ వచ్చినాయి, వాళ్ళ కనుప రావాలి కదా, అందుకు చూపిస్తున్నా. ఇదిగోండి గోల్డెన్ కలర్ వచ్చినాయి కొద్దిగా. ఇదిగోండి ఇవి స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని
ఇవి చల్లగా అయిపోవాలండి. చల్లగా అయిపోయినాక మిక్సీకి వేసుకోవాలి. మిక్సీ కూడా వేడెక్కుతుందండి, మినప్పప్పు గట్టి కదా అందుకు బాగా చల్లారిపోవాలి. మినప్పప్పు అండి చల్లగా అయిపోయింది, మిక్సీలో వేస్తున్నా. ఇది పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ చేసుకొని వస్తా. స్టవ్ ఆన్ చేసి నానండి బాణలు పెట్టిన. ఫ్రై చేసుకోవడానికి కారాలు, తగినంత ఆయిల్ అండి. ఇది కొంచెం సేపు కాగాలండి. మినప్పిండి అండి, ఇప్పుడు మనం పట్టుకున్నాం కదా, ఈ జల్లెల్లో జల్లి పట్టుకోవాలండి. ఇదంతా జల్లి పట్టుకోవాలి, అంటే ఏమన్నా బరక ఉంటుందేమోనని. కొంచెం వచ్చిందండి బరక, అంతే, ఏం లేదు. ఇది పారేస్తా. ఇది వేయించుకున్న పిండి అండి. మనము ఇప్పుడు వేయించుకున్న పిండిని చల్లార్చుకున్నానండి. చల్లారాల, వేడిగా ఉంటుంది కదా, వేడి అయినాక ఇట్లా ఉంటలు కడుతుందండి. మనం వేయించుకున్న పిండి కాబట్టి ఈ పిండి కూడా మనం జల్లి పట్టుకోవాలి. కొద్దిగా వేసుకొని జల్లి పట్టు. నేను స్టోర్ బియ్యం వేసుకున్నానండి. మీరు లేకుంటే ఒకవేళ జీలకర్ర వస్తురా ఇంట్లో వాడుకుండేటైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. జీలకర్ర అండి, 1 స్పూన్ జీలకర్ర. మీరు ఎక్కువ కావాలంటే, లేదు ఒకవేళ మాకు దిగలేదు అని అంటే గన మీరు కొంచెం దంచుకొని వేసుకోవచ్చు, లేదంటే దీని బదులు వాము కూడా వేసుకోవచ్చు అండి. నేను మీకు అసలైంది మర్చిపోయినానండి చూపించడము. ఉప్పు, తగినంత ఉప్పు అండి. ఇంగువ, ఊరికే కొద్దిగా అండి, అది మనం ఏం చెప్పలేము. అందుకు మీరు కావాలంటే వెన్న వేయిన వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, కాంచిన నూనె అయినా వేసుకోవచ్చు. కానీ నాకు ఎప్పుడు స్టాక్ ఉంటుందండి వెన్న, అందుకు నేను వెన్న ఎక్కువ వాడతాను. ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇంగు వేస్తానే మంచి వాసన వస్తుంది. ఇంగు వేస్తే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు వెన్న అండి, ఇది నేను కరగబెట్టుకొని వచ్చిన. గట్టిగా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి, అందుకు చలికాలం ఉంటుంది. ఇదంతా బాగా కలుపుకోవాలి. వెన్న వేసినాక దీంట్లో కారము మేము వేసుకోమండి. మినప్పిండి కారాలకు ఇట్లా వేయించి చేసిన దానికి బాగా కమ్మగా ఉంటాయి. కారం అవసరం లేదు, కానీ కొంతమంది వేసుకోవాలనుకుంటే వేసుకోండి. అంటే అలవాటు ఉంటుంది కదా, సప్పగా తిండారు కొంతమంది, అందుకు. అంతా కలుపుకున్నాక నీళ్ళు వేసుకోవాలండి. ఇప్పుడు చూసుకుంటా వేసుకోవాలండి నీళ్ళు. ఈ బియ్య పిండి కొంచెం ఎక్కువే పడతాయి, భలే పీలుస్తుంది నీళ్ళు. మినప్పప్పు వేయించినాం కదా, కలుపుతంటేనే వాసన మంచిది, మంచి వాసన. పిండి ఎంత కలుపుకున్నానండి, ఈ రకంగా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు ఇది ఏంటి, బిళ్ళలది 3 ఉండే బిళ్ళ పెద్దది. మీరు కావాలంటే ములకారాలైన పిండుకోవచ్చు. ఇది పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవడం వల్ల బాగా దిగుతుంది స్మూత్గా, అందుకు ఈ ఆయిల్ వేసుకోవడము. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని వేసుకో.
ఒకటి ఏదన్నా పేపర్ తీసుకోండి, ప్లాస్టిక్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ ఏది ఉంటే అది, ఆయిల్ ప్యాకెట్ కానీ. మీరు కావాలంటే ఇట్లయినా వేసుకోవచ్చు, డైరెక్ట్గా అయినా పిండుకోవచ్చు. ఆయిల్ కాగిందండి, వేస్తున్నా. నిదానంగా వేసుకోండి, మీద పడతాయి. ఇప్పుడు కొంచెం ఎమ్మటే తిప్పితే ఇరిగిపోతాయి, అందుకు కొద్దిసేపు ఉన్నాక తిప్పుతా. కొద్ది కాలినాయండి, ఇప్పుడు తిప్పుతున్నా. ఇది తిరిగిందా? ఏమో నేను తిప్పే లోపల అది ఇరిగిపోయిందండి. తెలుస్తుంది అప్పుడు అచ్చులు పడతాయి తిరిగిందా లేదా అని. ఎదుగా ఇంకొంచెం సేపు ఉంటే కాదు. ఇప్పుడు నేను జీలకర్ర దిగదనుకున్నానండి, దిగింది. కొన్ని సన్నగా ఉంటే కొద్దిగా లావుగా ఉంటాయి. అందువల్ల ఒక్కోసారి అయితే అస్సలు మళ్ళా తీసి మళ్ళా పెట్టి చాలా తీస్తున్నానండి. అయిపోయినాయి. ఇవి తెల్లగే ఉంటాయండి, మినప్పిండి కారాలు. కొంచెము మనము ఎక్కువ కొంచెంసేపు ఉంచితే గన చేసుకోవచ్చు ఎర్రగా కూడా, కానీ తెల్లగే ఉంటాయి. ఇవి కూడా మనకి ఒడివేయానికి దానికి పనికొస్తాయండి. ఇట్లా మనము ఇట్లా చేసినాం కాబట్టి చిన్నవి అందుకు. దీంట్లో వేస్తున్నాను, ఏమన్నా నూనె ఉంటుందేమోనని నాకు అది అలవాటండి. పిండి వేయించి అవి అండి మినప్పప్పు వేసిన జంతికలు అండి. ఇవి కారాలు అంటారు, జంతికలు అంటారు, 2 విధాలుగా అంటారు, మురుకులు అంటారు, అన్నీ అంటారు. ఇదిగోండి, ఇంతకుముందు మట్టుకు మినప్పప్పు చేసినాము, ఇవి వేయించి బియ్యం పిండి వేయించి చేసినాయి. ఇదిగోండి కరకర అంటాయి. ఇట్లా అయినా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు అండి. ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఇవి ఒడిబియ్యానికైనా పనికొస్తాయి బాగా. బియ్యపిండి మినప్పప్పు కారాలండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు.